ఏపీకి సంబంధించిన కీలకమైన అప్డేట్. రాజ్యాధికారంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ బీఎస్పీ గళమెత్తింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 20 లక్షల జనాభా ఉన్న రెడ్ల నుంచి 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారని, అయితే 12 లక్షల జనాభా ఉన్న రజకుల నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్యే అయ్యారని ఏపీ బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు చెప్పారు. 14 లక్షల జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి 549 మంది ఎమ్మెల్యేలైతే 10 లక్షల జనాభా ఉన్న వడ్డెరల నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పూర్ణచంద్రరావు. ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కని కులాలకు స్వాతంత్ర్యం రానట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు అన్యాయం చేస్తున్నాయి అన్నారు బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు. అటు టీడీపీలో కానీ, ఇటు వైసీపీలో కానీ, అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. ఇది మీరు గమనించాలా. ఈ నివేదిక కనుక బయటకు వచ్చినట్లయితే, ఎలక్షన్ల ముందు ఈ నివేదిక కనుక జగన్మోహన్ రెడ్డికి బయట పెట్టే ధైర్యమే చేయలే. ఎందుకు ధైర్యం చేయలే? ఖచ్చితంగా రెడ్ల యొక్క, కమ్మవాళ్ల యొక్క సంఖ్యాబలం తక్కువని తేలినాడు. ఈ వర్గాలు వ్యతిరేకమవుతాయని చెప్పి బయటపెట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని తిరిగాడు. తెలుసు, ఆయనకి సమస్య తెలుసు కాబట్టే దాన్నే ప్రచారాస్త్రంగా తిరిగాడు దేశం, రాష్ట్రం అంతా. ఓడిపోవటానికి వేరే కారణాలు ఉండొచ్చు, కానీ గెలవటానికి ఈ ఇన్ఫర్మేషన్ ఆయన దాన్ని వాడుకున్నాడు. వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ వాళ్ళకి కూడా తెలుసు. రెడ్ల కన్నా కమ్మలు తక్కువ. రెడ్లు 4.8% ఉంటే కమ్మలు ఉన్నది 3.31%. ఎన్ని అంకెలతో సహా మీకు చెప్పగలను. ఈ డేటా, ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఈ వాస్తవాలు ప్రజలకి వెల్లడిస్తేనే, ప్రజలు ఈ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు శాసనసభలో అడుగు పెడితేనే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని నమ్మాను. కాబట్టి దానికి దర్పణంగా, దానికి దిక్సూచిగా ఉపయోగపడేటువంటి పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని నేను చేరా. అసలు పూర్ణచంద్రరావు లెక్కలేంటి? ఏ నివేదిక గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు? ఆ నివేదిక ఆధారంగా ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి, క్యాస్ట్ సెన్సస్ గురించి దాంట్లో ఏముంది అనేది మనం చూద్దాం. సో పూర్ణచంద్రరావు బయటపెడుతున్న నివేదిక ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో వివిధ కులాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది, సామాజిక వర్గం వారీగా వాళ్ళకున్న జనాభా ఎంతమంది, వాళ్ళలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, అంటే ప్రాతినిధ్యం ఎలా లభించింది అన్న చెప్తూ ఉన్నారు. రెడ్లు 20 లక్షల మంది ఉంటే 658 మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి 14 లక్షల మంది ఉంటే 549 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో మనం డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉన్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్మెల్యేల సంఖ్య. ఓకే, తర్వాత కాపులు, వాళ్ళు జనాభా పరంగా 40 లక్షలు ఉన్నారు, కానీ 314 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తూర్పు కాపులు 16 లక్షల మంది ఉంటే 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ముస్లిం షేక్ 24 లక్షల మంది ఉంటే 54 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. గౌడ సామాజిక వర్గం నుంచి 10 లక్షల మంది జనాభా ఉంటే 50 మంది ఎమ్మెల్యేలు అయ్యారని చెప్తున్నారు పూర్ణచంద్రరావు. ఇక యాదవుల విషయానికి వస్తే 26 లక్షల మంది జనాభా ఉంటే 46 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మూవింగ్ ఆన్. పద్మశాలీలు 8 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో, 21 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. శెట్టి బలిచ అయితే 6 లక్షలు ఉంటే 18 మంది అయ్యారు. వాల్మీకి బోయ 13 లక్షల జనాభాకి 17 మంది ఎమ్మెల్యేలుగా అయ్యారు. ఆ తర్వాత రజకులు, ఈ రెండు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 12 లక్షల జనాభాకి ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు. వడ్డెరల విషయంలో 10 లక్షల మంది జనాభా ఉన్న ఒక్క ప్రాతినిధ్యం కూడా ఆ కులం నుంచి లభించలేదు అన్నది చాలా క్లియర్గా పూర్ణచంద్రరావు చెప్తున్న విషయం. అలాగే మూవింగ్ ఆన్. రెడ్డి, కమ్మ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఆధిపత్యం ఎక్కువగా ఉందని చెప్పి కూడా కొన్ని లెక్కలు చూపిస్తున్నారు ఆయన. కాపులు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 40 లక్షల పైచులకు, విచ్ ఇస్ 41,73,000 పైచులకు ఉన్నారు. రెడ్లు 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు, అంటే కాపులతో పోలిస్తే దాదాపు సగం. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి మనకి 14,32,000 పైచులకు మాత్రమే కమ్మ సామాజిక వర్గం నుంచి జనాభా కనిపిస్తోంది. వైశ్యులు 7,51,000 పైచులకు, బ్రాహ్మణులు 3,62,000 పైచులకు, ముస్లిం షేకులు 24 లక్షల మంది. మళ్ళీ ముస్లిం షేకుల సంఖ్య మాత్రం మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రాతినిధ్యం కంపారిటివ్ గా మనకి ఆ స్థాయిలో ప్రపోర్షనేట్ గా కనిపించట్లేదు అన్నది పూర్ణచంద్రరావు చెప్తున్న లెక్క. ఓకే,
సో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకి జనాభా తక్కువ ఆధిపత్యం ఎక్కువ అన్నది వాళ్ళు చెప్తున్న చాలా క్లియర్గా. 2024 అసెంబ్లీలో కమ్మ ఎమ్మెల్యేలు 35 మంది, అంటే జనాభాలో 3.31% మాత్రమే. సో 2024 అసెంబ్లీలో రెడ్డి ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు, అంటే జనాభా వాళ్ళది మాత్రం 4.8% ఉంది. 2019 అసెంబ్లీలో రెడ్డి ఎమ్మెల్యేలు 53 మంది ఉన్నారు. సో చెప్తున్నది ఏంటి అంటే జనాభా తక్కువ ఉన్న కులాలకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది, కానీ జనాభా ఎక్కువ ఉన్న కులాలకి మాత్రం ప్రాతినిధ్యం తక్కువ ఉంటుంది అని చెప్పేసి పూర్ణచంద్రరావు క్లియర్గా కొన్ని ఆధారాలను చూపిస్తూ ఏవైతే నివేదిక బయటికి రాలేదో ఆ నివేదిక ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ఏ జనాభా ఏ కులాలకైతే ప్రాతినిధ్యం దక్కలేదో వాళ్ళందరూ కూడా స్వాతంత్ర్యం పొందనట్టే లెక్క అని చెప్పి పూర్ణచంద్రరావు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా రాయలసీమ నుంచి 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారని చెప్తూ ఉన్నారు పూర్ణచంద్రరావు. ఎందుకు రాయలసీమలో బీసీలను గెలవనివ్వరు. సో టీడీపీ కానీ వైసీపీ కానీ రెండు పార్టీలు అందుకే బీసీలకు అక్కడ టికెట్లు ఇవ్వవు, అందుకే దాన్ని రాయలసీమ కాదు రెడ్లసీమ అనాలి అంటున్నారు పూర్ణచంద్రరావు. సో ఇది ఓవరాల్గా పూర్ణచంద్రరావు చెప్తున్నది. ఓకే, అలాగే 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ జనాభా కంటే ఎక్కువ ఉంటారు, 3 బీసీ కులాలు కలిస్తే రెడ్ల కంటే ఎక్కువ ఉంటారు. ముస్లిం షేక్లు యాదవ కులాల జనాభా రెడ్డి కమ్మ జనాభా కంటే తక్కువ, కానీ ప్రాతినిధ్యం వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి జిల్లాలో కమ్మారెడ్డి జనాభా తక్కువగా ఉంది, ఎస్సీ బీసీల జనాభా ఎక్కువగా ఉంది. ఏపీలో బీసీ ఎమ్మెల్యేలు రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. సో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు అసలు బీసీల అభ్యున్నతి కోసం ఏమాత్రం పాటుపడట్లేదు, తాకట్టు పెడుతున్నారు బీసీల భవిష్యత్తుని అన్నది పూర్ణచంద్రరావు చేస్తున్న ఆరోపణ. రైట్.